శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో కన్యా రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి, పురుషులకి ఈ యొక్క అక్టోబర్ మాసం చాలా యోగదాయకం ఉందండి. మీకు గ్రహ బలం బాగుంది, గ్రహ సంచారం బాగుంది, భయపడాల్సిన పని అయితే లేదు. గత 3-4 నెలలుగా చాలామంది ఈ రాశి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి. కానీ ఆ సమస్యలన్నీ మబ్బు విన్నట్టు వీటిపైన చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే ధనపరంగా బాగుంది, సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. అలా అయితే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. శుభమూలుగా ధనం ఏమో అవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు, అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. భూగృహాల సంబంధాల లావాదేవీలు ఏముంటాయి పూర్తవుతాయి మీకు. అలాగే కోర్టు వ్యవహారాలు ఎవరన్నా ఉంటే, దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటే మీకు తీర్పు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మీకు సంఘంలో పరపతి గౌరవం పెరుగుతుంది. మీకు మీ మనోధైర్యం, మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఉన్నతమైన ఆశయాల్లో పనిచేయండి, ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి. మనోనిబ్బరంగా, మనోధైర్యం ఉండండి, అడుగు ముందుకేయండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకను వెన్నాడి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. టైం వచ్చిందమ్మా, మీకు సమయం వచ్చింది, అనుకూలమైన సమయం, మీరు ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే ఈ మాసం మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పడం, సాక్షి సంతకం చేయటం ఇలాంటివి చేయొద్దు. పెద్దలను గౌరవించండి, అలాగే గురువుని, బ్రాహ్మణుని గౌరవించండి. ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. ఇతరులతో చాలా జాగ్రత్తగా మసలాలమ్మా. అనవసరంగా వాదోపవాదాలకు వెళ్ళవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, మీ స్కిల్ బయటపడుతుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయమ్మా. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అయితే మీకు కాస్త స్థల మార్పు కనిపిస్తుంది, స్థానచలనం కనిపిస్తుంది. అయినా సరే కంగారు పడొద్దు, మీకు మంచే జరుగుతుంది. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ మాసం బాగుంది. చదువు చక్కగా శ్రద్ధగా చదవండి, బొరకెక్కుతుంది. ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళొద్దు, ఇతర వ్యాపకాలు వద్దు. వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు వివాహ ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి. ఈ మాసం కంగారు పడాల్సిన పని అయితే లేదు, అన్ని రకాలుగా బాగుంది. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజల్లో మనం తెచ్చుకుంటారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. అలాగే అన్ని రకాల కళారంగం వారు, సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. సువర్ణ అవకాశాలు వస్తాయి, సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే నేను చెప్పిన కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో ఈ యొక్క మాస ఫలితాలు కేవలం మీకు 60% మాత్రం వర్తిస్తుంది, 40% మాత్రం వర్తించదు. అది మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మజాతకం, జన్మాత్వం, లగ్నాత్వం నా యొక్క గ్రహాల యొక్క పరిస్థితి మీద ఉంటుందమ్మా. అందరికీ నేను చెప్పిన ఫలితాలు జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, జరిగినాయండి. కొంతమంది జరగలేదు గురుగారు, కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి గమనించండి. మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందో, ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మాసంలో కన్యారాశి వారికి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు అంతా శుభం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ యొక్క మాసం అంతా కూడా గణపతి ఆరాధన చేసుకోండి. బుధవారం నియమాలు పాటించండి. ఒక బుధవారం రోజున కిలోంపావు పెసలు
పచ్చటి ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి ఎవరన్నా దేవాలయంలో అయ్యగారికి దానం చేయండి. ఇక ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో దీపావళి అమావాస్య వచ్చిందండి. చక్కగా అమావాస్య, దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోండి. అలాగే ఆ మరుసటి నుంచే కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసం అన్ని మాసాలు కన్నా చాలా విశిష్టమైనది. శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసం. మన గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి గల సరైన మాసము. దయచేసి అందరూ కూడా శివాలయంలో చక్కగా అన్ని రకాల పళ్ళ రసాలతోటి యథాశక్తి అభిషేకం చేయించుకోండి. మీరు అంత శక్తి లేకపోతే ఒక చెంబు నీళ్లు స్వామికి సమర్పించండి చాలు. అలాగే విష్ణాలయంలో శాలిగ్రామ దానం చేయండి. విష్ణాలయంలో, శివాలయంలో ఎక్కడోసారి శాలిగ్రామ దానం చేయండి. అలాగే వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి దేవాలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ. అలాగే మోజీవులకి ఆహారం పెట్టండి. ఏదేమైనా సరే మీ కన్యా రాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సర్వేదన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.